అంతో కొంత కడుపు నిండుతుంది అంటే అది సర్కారు ఇచ్చే రేషన్‌తోనే. కిందనో మీదనో పడి సంసార బండిని నడిపిస్తుర్రు. ఇప్పుడు అది కూడా కరువయ్యేటట్టే కొడుతుంది. ఒక దిక్కు పేదల గుండె సప్పుడు అసొంటి రేషన్ దుకాన్లు. ఇంకో దిక్కు డీలర్ల కష్టాలు. ఎటు చెప్పుకోవాలి? ఎవలకని చెప్పుకోవాలి? ఈ నేనాదుడే కరువైండు. ఇగ ఇట్లనే చూసుకుంటుంటే కాని పని అనుకుండ్రేమో. వచ్చే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ అయితాయని డీలర్ల సంఘాలు పెద్ద బాంబు పేల్చిర్రు. అందరికి బియ్యము, పిండి, చక్కెర, నూనె షాపులు మూత పడితే పేద, బడుగు, బలహీన వర్గాల పరిస్థితి ఎట్లా కావాలని? ఇంకో దిక్కు పబ్లిక్ టెన్షన్ షురువైంది. మరి ఉన్నట్టుండి ఎందుకు ఈ బంద్ అంటే డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయట. ఎన్నిసార్లు అడిగినా పౌర సరఫరా శాఖ శవన పెట్టుడు లేదట. కాంగ్రెస్ సర్కారేమో ఎలక్షన్ల ముంగట అంత పొడుగుత హామీలు ఇచ్చింది. ఇప్పుడేమో ఏవి చక్కగా అమలు చేస్తలే. మాకు రావాల్సిన పైసలు ఎప్పటినుంచో అట్టకెక్కిచ్చిర్రు. ఇక మాకు ఓపిక చచ్చింది. అయిపోయింది. మేము ఎదురు చూసింది చాలు. ఎంబటే మాకు రావాల్సిన నిధులు రిలీజ్ చేయకపోతే ఈ సమ్మెను ఇంకా జర ఉధృతం చేస్తాం. సర్కారు కదిలేదాకా మా పోరాటం ఆగది అని తేల్చి చెప్పిర్రు. మరి ఎవరన్నా ఈ నెల ఇంకా బియ్యం తెచ్చుకోనోళ్ళుంటే జల్దిన పోయి తెచ్చుకోర్రి. ఏందో ఏమో ఈ కొత్త టెన్షన్. మరి రేషన్ షాపులు బంద్ అయితే మన బియ్యము, మన రేషన్ వస్తదా లేదా? అంతో కొంత పేదలను ఆదుకునే రేషన్ కూడా బంద్ అయితే ఎట్లా రా దేవుడమ్మా పరిస్థితి అని నెత్తికొట్టుకుంటారు పబ్లిక్. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుందో సర్కారు? పేదోని కడుపు నింపే రేషన్నే ఆపేస్తే ఏం జరుగుతుందో అని గుసగుసలు కూడా షురు అయినాయి ఊర్లల్లా. జర సర్కారు అయినా ఆలస్యం చేయకుండా ఎంబటే ఈ బంధు మీద ఏమైనా స్పందిస్తే మా బతుకులు ఆగం కావని కొందరు అనుకుంటారు. ఏమైతుందో ఏమో గానీ అక్టోబర్ 1 తారీఖు దాకా టైం ఉంది కదా. ఈ నెల రేషన్ తెచ్చుకోనోళ్ళు ఉంటే పోయి తెచ్చుకోర్రి. ఎందుకైనా మంచిది. బంద్ ఉన్నన్ని రోజులైనా అక్కరకొస్తది. ఏమంటున్నాం? ఆ?